ఏంటండి అసలు ఈ హస్బెండ్స్ అర్థం చేసుకోరా మనని ఇంకా అసలు. అరెరెరే! మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్‌లో కష్టపడి వచ్చేసాను. ఇంకా ఇంటికొచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనేసరికైతే మా వారైతే ఇంకా వెళ్ళి లివర్ పట్టుకొని వచ్చేసినారు. సో, రాగానే తెచ్చి చేసేది లివర్ కర్రీ చేసి పెట్టవా? చాలా రోజులైపోయింది. ఫ్రై చేయి మంచిగా స్పైసీగా ఈ చలికి తినాలనిపిస్తుంది వేడి వేడిగా అని అడిగినారు. ఇక నాకైతే ఫస్ట్ అవి చూడగానే అయితే మస్తు కోపం వచ్చింది. అసలు ఏందండి మీరు ఇప్పుడు ఇంతే చేస్తారు అనేసనైతే ఫస్ట్ ఒక నిమిషం అయితే అరిచేసిన. దాని తర్వాత అయితే ఇంకా సరేలే ఈ చలికి వేడి వేడిగా ఏమైనా తినాలనిపించిందేమోలే, ఇంకా సర్లే చేసి పెడతాను ఇవ్వండి అని అయితే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన అనమాట. సో మీ ఇంట్లో వారు కూడా ఇంతేనా అండి? ఇంకా అప్పటికప్పుడు తెచ్చిచ్చేసి చెయ్యవా అనేసి కనీసం వెళ్ళేటప్పుడైనా చెప్పాలి కదా, ఇలా తెస్తున్నాను చెయ్యు, దానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా అని. కనీసం ఏమీ చెప్పకుండా తీసుకొచ్చేసినాడు. కాకపోతే ఇంకా ప్రాసెస్ అయితే ఫాస్ట్‌గా అయితే చేశాను. కాకపోతే టేస్ట్ వైస్‌గా కూడా సూపర్ వస్తదండి లివర్ ఫ్రై. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. లివర్ కర్రీ అయితే సూపర్ ఉంటదనమాట. మంచిగా వేడి వేడి అన్నంలో లివర్ ఫ్రై నంచుకొని తింటే అయితే సూపర్ వస్తుంది. సో ఇంకా మేమందరం అయితే ఇంకా కర్రీ అయిపోగానే ఇంకా పిల్లలు, మా వారు అందరం కలిసి అయితే వేడి వేడిగా తినేసినాము. సో కర్రీ ఎలా ఉందనంటే పిల్లలకైతే మా వారికైతే సూపర్‌గా నచ్చిందంట. సో ప్రాసెస్ అయితే వీడియోలో చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీ వారు కూడా ఇంతేనా అండి? సో కామెంట్ బాక్స్‌లో అయితే మెసేజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.